శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయంలోకి వచ్చాము. ఇది గుణత్రయ విభాగ యోగం. ఇంతకుముందు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో స్వామి గుణతత్వాన్ని గురించి ప్రస్తావన చేశారు. గుణ సంయోగాత్, గుణముల సంయోగంతో ఉన్నందువల్ల ప్రకృతి ఈ తత్వాన్నంతటినీ నిర్వహిస్తోంది, అందువల్ల దాన్ని వేరుగా చూడాలి అని ఆ అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పడం కోసం ఈ అధ్యాయాన్ని ప్రారంభించారు. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. ఈ జ్ఞానము తెలియడం వల్ల పరతత్వంలోకి వెళ్తున్నారు. అంతేకాదు, ఈ సృష్టి ప్రళయాలు వచ్చిన సందర్భంలో కూడా ఏమాత్రము వాళ్ళు చలించకుండా ఉన్నారు. అంతటి స్థిర చిత్తం వాళ్లకు కలుగుతోంది, మునులకందరికీ కూడా. అట్లాంటి ఒక అద్భుతమైన సత్య విషయాన్ని నీకు ఇప్పుడు వివరించబోతున్నాను. మమయోనిర్ మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. నేను అనే ఒక్కడుగా ఉన్నవాణ్ణి రెండుగా అయి నేనే తండ్రి తల్లి లాగా అవుతున్నాను. అయి ఈ సృష్టిని సంకల్పించి సృష్టిని సాగిస్తున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజః ప్రదః పితా. నేనొక తండ్రిలాగా ఈ సమస్తాన్ని చూస్తున్నాను. నా నుండి ఏర్పడిన ఈ మహద్బ్రహ్మము, మహత్తత్వం, అది ఈ సమస్త సృష్టిని ముందుకు సాగిస్తోంది నా సహాయంతో. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఎప్పుడు సృష్టి ప్రారంభమైందో ఆ ప్రారంభ క్షణం నుంచే, అంటే ఒక్కడుగా ఉన్న తాను రెండుగా ఏర్పడడం అనేది ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుండే ఈ త్రిగుణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉపనిషత్తులలో ఒక వాక్యం ఉంది, స ఏకః బహుస్యాం ప్రజాయేయ అని సంకల్పించుకున్నట్ట స్వామి. నేను ఒక్కడుగా ఉన్నాను, ఒక్కడుగా ఇలా ఉండడం కాదు, అనేక రూపాలుగా అవుదునుగాక. ఆ అనేక రూపత్వానికి మొదటి మెట్టు, మొదటి మార్పు ఇంకొక రూపం, మహద్రూపం రావడం. దాన్ని మనం అనేక విధాలుగా మన పురాణ వాంగ్మయం, వేదవాంగ్మయం చెప్తోంది, పార్వతీ పరమేశ్వరులని ఇట్లాగా. కనుక ఆ తత్వంలోకి మనల్ని తీసుకెళ్తున్నారు స్వామి. ఎప్పుడు రెండవ రూపం అనేది వచ్చిందో ఆ రూపం దగ్గరే ఈ త్రిగుణాలు ప్రారంభమయ్యాయి. కనుక త్రిగుణాలు రెండవ అంశానికి సంబంధించినవి, భగవంతుడికి సంబంధించినవి కాదు. ఏకత్వంలో ఉన్నప్పుడు త్రిగుణ స్పర్శ లేదు. రెండనే భావం ఏర్పడిన మరుక్షణం త్రిగుణ స్పర్శ వస్తుంది.
ఇది గుర్తించుకోవయ్యా అని చెప్తున్నారు. ఇంతకుముందు మనకు అధ్యాయంలో ఈ త్రిగుణ స్పర్శ వచ్చిన విషయం, దాన్ని ఇంకా స్పష్టంగా ఇలా చెప్తున్నారన్నమాట. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా. కనుక సత్వరజస్తమో గుణాలు అనేవి ప్రకృతి వెంటనే వచ్చాయి. దేహం ఎప్పుడు వచ్చిందో దేహం వెంట ఈ 3 తత్వాలు కూడా వచ్చేసాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. ఈ సత్వగుణం అంటే ఎట్లా ఉంటుంది, రజోగుణం అంటే ఎట్లా ఉంటుంది, తమో గుణం అంటే ఎట్లా ఉంటుంది, వాటి స్వరూపం మనకు తెలిస్తే తద్వారా మనము ఏ గుణాలను ఏ స్థాయిలో అనుభవిస్తున్నాము అని కొంత తెలుస్తుంది. తెలిసి ఏ గుణాలను ఏ విధంగా నియంత్రించుకోవాలి అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కనుక మనకు ఆ త్రిగుణ స్వరూపాన్ని సంగ్రహంగా వివరిస్తున్నాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సత్వగుణం అనేది తేజోవంతంగా ఉంటుంది, దోషరహితంగా ఉంటుంది, సుఖ స్వరూపంతో ఉంటుంది. మనిషికి సుఖం ఉంటుంది, హాయి ఉంటుంది. అందులో ఏదో ఎప్పుడు కష్టపడుతున్నానో దుఃఖపడుతున్నానో అనిపించదు. జ్ఞాన సంగేన బధ్నాతి. ఇది బంధమే. ఇది కూడా అంటే లోపల ఉండే ఆ మహాజ్ఞానాన్ని ఇది కూడా బంధిస్తుంది. ఆ మహాతత్వాన్ని, ఆ పరబ్రహ్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఏకత్వతత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ సత్వగుణం కూడా బంధిస్తుంది. దేంతో బంధిస్తుంది? జ్ఞాన సంగేన, జ్ఞానం అనే రూపంతో బంధిస్తుంది. కనుక దీన్ని కూడా దాటాలి. ఆ ఏకత్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇక జ్ఞానం అనేది కూడా ఉండదన్నమాట. ప్రత్యేక రూపంగా జ్ఞేయ వస్తువే ఉంటుంది. అది అయితే ఇది ఒక అత్యున్నత స్థితి, భగవంతుడికి చాలా దగ్గరగా ఉండే స్థితి అన్నమాట. దానికంటే తక్కువ స్థాయి కలిగింది రెండవది రజో రాగాత్మకం విద్ధి. రజోగుణం అనేది రాగద్వేషాత్మకంగా ఉంటుంది, తృష్ణ ఉంటుంది అందులో. తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ అంటే ఆశ, ప్రతిదీ ఏదో కావాలి నాకు అనే ఒక ప్రత్యేకమైన వ్యాసంగ దృష్టి, అది తృష్ణ. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఈ తృష్ణ ఏం చేస్తుంది అంటే ఏదైనా పని చేయమంటుంది, అది చేస్తే ఆ ఫలితం వస్తుంది, మనకు ఆ ఆశ తీరుతుంది. కనుక కర్మతో సాంగత్యం ఉంటుంది. కనుక కర్మ సాంగత్యంతో ఇది ఆ పరమాత్మను బంధిస్తుంది. తమస్సు అయితే ఇంకా తమో జ్ఞానం అయితే చెప్పక్కర్లేదు. తమో గుణం ఎలా ఉంటుంది? అజ్ఞానజం విద్ధి. ఇది పూర్తిగా అజ్ఞానమే. ఆ రెండన్నా కొంచెం ఏదో జ్ఞాన సంబంధం ఉందేమో కానీ, రజోగుణమైన ఏదైనా కొంచెం సంబంధం ఉందేమో కానీ, తమో గుణం మాత్రం పూర్తి అజ్ఞానం, మోహనం, ఏం చేస్తున్నామో తెలియని విమూఢ స్థితి. ప్రమాద ఆలస్య నిద్రాభిహితన్నిబధ్నాతి. అది ఇంకా ఎట్లా చేస్తుందంటే ఆ మూలమైన మహాజ్ఞానాన్ని నిద్రతోనూ, అలసభావంతోనూ అంటే సోమరితనంతోనూ, ప్రమాదం అంటే పొరబాట్లతోనూ చేస్తూ, ఇవన్నీ నేను చేస్తున్నానని తెలుస్తూ ఉంటుంది, చింతిస్తూ ఉంటుంది ఆ మనస్సు, దుఃఖపడుతూ ఉంటుంది. కనుక ఆ దుఃఖ రూపంగా పరిణమిస్తూ ఉంటుంది. ఇది తమో గుణం. సత్వం సుఖే సంజయతి. సత్వగుణం సుఖంలోకి తీసుకెళ్తుంది. కర్మణి. రజోగుణం కర్మలోకి తీసుకెళ్తుంది. జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. పొరపాటు కార్యక్రమాల్లోకి తీసుకెళ్తుంది తమో గుణం. ఈ విధంగా జ్ఞానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ 3 కూడా మనల్ని కొంచెం పక్కదారిలోకి తీసుకెళ్ళేవి. అయితే ఒకదానికంటే ఒకటి కిందికి వచ్చింది. ఇప్పుడు సత్వం, రజస్సు, తమస్సు. వీటిలో ఒకదానికొకటి పోటీ పడుతూ మన శరీరంలో ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకటొకటి పెరుగుతూ ఉంటుంది. కొందరిలో ఒకటే అధికంగా ఉండి అదే తక్కిన వాటిని అణిచివేస్తూ కూడా ఉంటుంది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత.
రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథ. ఈ మూడు గుణాలు ఒకదాన్నొకటి ఆ విధంగా మిగతా వాటిని అణచివేసి తానే ఉత్కృష్టంగా కూడా ఉంటుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. మన శరీరంలో అన్ని చోట్ల నుండి కూడా ప్రకాశం వస్తుంది, ఒక తేజస్సు వస్తుంది. అది సత్వగుణం నాలో వృద్ధి చెందింది అనడానికి గుర్తు అని చెప్పాను. అంటే తేజస్సు అనేది ఎక్కడైతే ఉంటుందో శరీరం అంతటా కూడా ఆ తేజస్సు ప్రతిబింబిస్తూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. అది దాన్ని గుర్తించుకొని ఓహో నాలో ఎక్కడో సత్వగుణం బాగా అభివృద్ధి చెందుతోంది అని గుర్తించుకోవచ్చు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమస్పృహ రజసి ఏతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం వృద్ధి చెందింది అని ఎప్పుడు గుర్తిస్తాము అంటే లోభం అంటే లోభి అంటే అర్థం తనకున్నదాన్ని ఎదుటి వాళ్లకు ఇవ్వడానికి ఇష్టపడడు, నాకే ఉండాలి అనుకునే గుణం. ఈ గుణం నాలో ఉందా అని చూసుకోవాలి. ప్రవృత్తి ఆరంభ అంటే లోక వ్యవహారంలోకి మాటకు ముందర మనస్సు వెళ్ళిపోతుంది, ఏదో కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటుంది. కర్మణాం అశమస్పృహ పనులకు ఆగడం అనేది ఉండదు, ఇక్కడికి పనులు చాలిద్దాం వీటిని అనే స్పృహ ఉండదు. అది రజోగుణ తత్వం. కనుక మనకు మనస్సు కనుక అట్లా ప్రవహిస్తూ ఉంటే అప్పుడు ఇది రజోగుణం చాలా తీవ్రంగా ఉంది అని మనం గుర్తించాలి. ఇంకా తమోగుణం అయితే చెప్పనక్కర్లేదు. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ తమసేతాని జాయంతే వివృద్ధే కురునందన. తమోగుణం వృద్ధి చెందింది అంటే అర్థం అప్రకాశ, వెలుగు లేదు, అంతా అంధకారం, ఏమైతున్నదో తెలియడం లేదు. అప్రవృత్తిశ్చ ఏ పని చేయడానికి ముందుకు సాగదు మనస్సు. ప్రమాద పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అడుగడుగున. మోహ ఏవచ ఒక విధమైన మైకం అంటే విమూఢత్వం, ఏ పని చేయడానికి స్పష్టత లేకుండా ఉండడం. ఇది తమోగుణ లక్షణం. తమోగుణం వృద్ధి చెందింది అని అర్థం. కనుక యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదా ఉత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. లోకంలో ఈ స్థితిలో ఉండే ప్రాణులు శరీరం చాలిస్తే అవి ఏ విధంగా మళ్ళీ పునర్జన్మను పొందుతున్నాయి అంటే, సత్వగుణంలో ఉండి శరీరం చాలిస్తే అది మళ్ళీ ఉత్తమ లోకాలను పొందుతుంది, ఉత్తమ గుణాలు కలిగిన కుటుంబాల్లో జన్మిస్తుంది. రజోగుణంతో గనక శరీరం చాలిస్తే కర్మసంగం కలిగిన అటువంటి గుణాలు కలిగిన ఆ కుటుంబాలలో జన్మిస్తుంది. కర్మణ ఇంకా తమోగుణం కలిగినదైతే పూర్తిగా మూఢ కుటుంబాలలో జన్మిస్తుంది. కనుక గుణాన్ని బట్టి తరువాతి జన్మ కూడా ఉంటుంది. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. వీటి ఫలితాల గురించి కూడా చెప్తున్నారు. సత్వగుణం యొక్క ఫలం నిర్మలంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. రజోగుణం యొక్క ఫలం దుఃఖాత్మకంగా ఉంటుంది. తమోగుణం యొక్క ఫలితం కూడా అజ్ఞానంగానే ఉంటుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసః భవతః అజ్ఞానమేవ చ. ఇంతకుముందున్న దాన్నే ఇంకాస్త గట్టిగా చెప్తున్నారు. తమోగుణం వల్ల అజ్ఞానం వస్తుంది, ప్రమాదం వస్తుంది, మోహం వస్తుంది. రజోగుణం వల్ల లోభం వస్తుంది. సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది. మనకు జ్ఞానం అనేది
ఆ తరువాతికి మంచి మెట్టుగా ఉంటుంది. కనుక సత్వగుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. రజస్తమో గుణాలను తక్కువ చేసి సత్వగుణాన్ని పెంచుకుంటే అది జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది అని, అది జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానంతో మనం పరమాత్మను చేరుకోగలగడానికి వీలవుతుంది అని మనల్ని సత్వగుణం వైపు బాగా వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాడు స్వామి. అందుకని ఇంకొక మాట చెప్తున్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. కనుక సత్వగుణం కలిగిన వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్తారు, రజోగుణం కలిగిన వాళ్ళు ఈ మధ్యలోకంలోనే ఉంటారు, మానవలోకంలోనే ఉంటారు, తమోగుణం కలిగినటువంటి వాళ్ళు అధోలోకాలకు వెళ్ళిపోతారు అని ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇప్పుడు చెప్పి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ త్రిగుణములకు కర్త ఎవరు? ఈ త్రిగుణ తత్వం జరుగుతోంది లోకంలోనూ నాలోనూ. దీనికి కర్త ఎవరు అనే తత్వాన్ని మొదట గుర్తించాలి. కర్త ఎవరంటే ఏం చెప్పాలి? భగవంతుడు కర్తనా దీనికి? కాదు. గుణములకు గుణమే కర్త, అంతే. ప్రకృతి అనే రూపం ఎప్పుడైతే దానికి వచ్చిందో అప్పుడే గుణములు మొదలయ్యాయి. కనుక ఆ గుణములకు కర్త ఎవరు అంటే అన్యం నా మరొకటి ఏమీ లేదు. ఆ త్రిగుణములతోటే ఆ ప్రకృతి వచ్చేసింది. కనుక గుణేభ్య పరం, ఈ గుణములకు అవతలి స్థానంలో ఉన్నవాడు, గుణాతీతుడై ఉన్నవాడు పరమాత్మ. కనుక పరమాత్మను మనం దర్శించడం అంటే అర్థం గుణాలు ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటికి పరమాత్మకు సంబంధం లేదు అని గుర్తించడమే అనే రహస్యాన్ని చెప్పారు. గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే. అద్భుతమైన ఒక తీర్మానం చేశారు. ఏమిటంటే దేహి దేహ సముద్భవాన్ త్రీన్ ఏతాన్ గుణాన్ అతీత్య. మనమందరం దేహధారులం. అంటే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మానవ మాతృడైన ప్రతివాడు దీన్ని అనుష్ఠించవచ్చు. అర్థం చేసుకుని ఎలా? దేహం పుట్టిన వెంటనే ఈ త్రిగుణాలు పుట్టాయి. కనుక ఏం చేయాలి? ఈ గుణాతీత స్థితి మనకు కలగాలి అంటే అప్పుడు గుణాతీతుడైన పరమాత్మను ఆశ్రయించాలి అని చెప్పారు. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్. దీన్ని దాటితే అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? అమృతమశ్నుతే. ఎట్లాగా? జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అని చెప్పాడు. ఈ పునర్జన్మ, ఈ జన్మ దుఃఖము, ఈ జరా దుఃఖము, ఈ దుఃఖ పరంపరలో నుండి పూర్తిగా విముక్తుడై పూర్తిగా ఆత్మజ్ఞానంలోనే, పరమాత్మలోనే లీనమై ఉంటాడు. ఈ మాట చెప్పేటప్పటికి అర్జునుడికి చాలా మంచి ఉత్సాహం వచ్చింది. ఓహో, ఈ గుణాలను దాటాలి, ఈ గుణస్వభావంలో నుంచి బయటపడాలి, ఎలాగా అని అడుగుతున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. స్వామి, ఈ త్రిగుణాలను ఎలా దాటాలి? ఏ ఆచారం అంటే ఏ ప్రవర్తన చేస్తే ఈ గుణాల్లో నుంచి మనం బయటపడతాం? శ్రీ భగవానువాచ. ఎంత హాయిగా స్వామి ఇంతసేపు చెప్తున్న విషయాలు అవే, దాన్నే మరింత స్పష్టంగా చెప్తున్నారు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవా నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఒక అద్భుతమైన సమన్వయాన్ని ముందు అందిస్తున్నారు. 3 లక్షణాలు చెప్పారు. సత్వ,
రజస్తమో గుణాలకు. ప్రకాశము సత్వగుణం, ప్రవృత్తి రజోగుణం, మోహం తమోగుణం. ఈ మూడు ప్రవర్తిస్తున్నాయి అనుకుందాం. ఎలా ఉండాలి? అవి వచ్చాయి, రానిలే, పోయాయి, పోనీలే. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్. ఇలా ఉండాలి. ఈ స్థితిలోకి రావాలి మనస్సు. ఉదాసీనవదాసీనో గుణై యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఈ గుణాలు ప్రవర్తిస్తూ ఉంటే కూడా తాను అవి గుణాలు ప్రవర్తిస్తున్నాయి, నాకేం సంబంధము అని ఉండాలి. అప్పుడు అతడు వాటితో సాంగత్యం లేకుండా ఉంటాడు. ఉదాసీనవత్ అన్నాడు. తటస్థంగా ఉండే వ్యక్తి ఎలా ఉంటాడో, నాకేం సంబంధం లేదు అని ఊరికే సాక్షిగా చూస్తూ ఉంటాడో అలా ఉండిపోవాలి. సమ దుఃఖ సుఖ. అప్పుడు దుఃఖం వస్తుంటుంది సరే, సుఖం వస్తుంటుంది సరే, ఇలా సుఖ దుఃఖ సమత్వ స్థితికి మనస్సును అలవాటు చేయాలి. అప్పుడు స్వస్థ సమలోష్టాశ్మకాంచన. ఇంతకుముందు చెప్పినవన్నీ వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఆ యోగ స్థితి ఏదైతే ఉందో ఆ యోగి స్థితి వస్తుంది. మట్టి బిడ్డను, రాయి మట్టి బిడ్డ లాంటి దాన్ని, బంగారాన్ని సమానంగా చూసుకునే ఆ స్వభావం ఆ మనస్సుకు అలవాటు అవుతుంది. తుల్య ప్రియాప్రియో ధీర తుల్య నిందాత్మసంస్తుతి. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన లక్షణాలు. ఇవన్నీ కూడా ఈ స్థితిలోకి వస్తాయి. అది గుణాతీత స్థితిలోకి వెళ్ళడం. అంటే గుణాలు ప్రవర్తిస్తూ ఉన్నాయని తెలిసి వాటితో నాకు సంబంధం లేదని తెలిసి ఉండడం, అది గుణాతీత స్థిత లక్షణం. మానావమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సవుచ్య. ఇవన్నీ చెప్పిన లక్షణాలే ఇంతకుముందు యో మద్భక్త సమే ప్రియ అని చెప్పారు. ఇప్పుడు గుణాతీత సౌచ్యతే అంటున్నారు. కనుక గుణాతీత స్థితి కూడా ఇట్లే ఉంటుంది. మాం చయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఒకే ఒక్క మార్గం నాయన అని చెప్పారు. ఏమిటంటే, నీకెందుకు, హాయిగా నన్ను ఆశ్రయించు, నా మీద భారం వేయి, నీకు ఈ మూడు గుణాల స్పర్శ అంటదు, ఇలా ఉంటావు నీవు కూడా. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. నేను ఈ స్థితిలో ఉంటాను సుమా. అమృతస్య అవ్యయస్య, శాశ్వతమైన మరణము లేని స్థితి, సత్ స్థితిలో ఉంటాను. శాశ్వతమైన ధర్మస్థితిలో ఉంటాను. అంటే ఈ జరుగుతున్న దాన్నంతటినీ తెలుసుకుంటూ ఉంటాను, జ్ఞానిగా ఉంటాను. సత్ చిత్. ఏకాంతికస్య సుఖంచ, అంటే సుఖము యొక్క ఏకాంతిక స్థితి, అంటే ఏకమైన సుఖం, అనంతమైన సుఖం, ఆనందం. సత్ చిద్ ఆనంద స్వరూపంగా ఉంటాను. ఇది నా స్థితి. నా స్థితిలో నీవు ఉంటావు. అప్పుడు నీకు గుణాల స్పర్శ ఇంక రాదు. ఆ విధంగా గుణత్రయం నుంచి నీవు బయటపడగలవు, గుణత్రయ బంధం నుండి నీవు బయటపడగలవు అని స్వామి అనుగ్రహించాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం అస్తు.